రైట్ మరో బ్రేకింగ్ చేస్తున్నాం. బీసీల ఐక్యతను చూసి ఓర్వలేక 22న తలపెట్టిన బీసీ సింహగర్జన మహాసభను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని అనేక కుట్రలు పన్నిందని బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తీవ్రంగా ఆరోపించారు. సభకు అనుమతులు నిరాకరించేందుకు చివరి వరకు ప్రయత్నించారన్నారు. చివరకు హైకోర్టు జోక్యంతోనే అనుమతులు వచ్చాయన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ సమీపంలో సభ కోసం ఏర్పాటు చేస్తున్న పూలి అంబేద్కర్ మండల్ కర్పూరి ఠాకూర్ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీల 5 ప్రధాన డిమాండ్ల సాధన లక్ష్యంగా ఈ మహాసభను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. బీసీల కోసం తాము ముందుకు తీసుకెళ్తున్న ప్రధాన డిమాండ్లు ఇవ్వేనని ఆయన వివరించారు. బీసీ రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో బీసీల అభివృద్ధికి 1000 ఎకరాల భూమి కేటాయించారన్నారు. ఈ నెల 4వ తేదీన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న చివరి వరకు స్పందించలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. న్యాయస్థానం జోక్యంతోనే చివరికి అనుమతులు లభించాయని వెల్లడించారు. కనీసము 1000 ఎకరాల కేటాయింపు మార్గ మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ప్రాంగణంలో భారీ బహిరంగ సభ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఈ భారీ బహిరంగ సభ యొక్క ప్రధాన ఉద్దేశము ఎజెండా గత అనేక దశాబ్దాల కాలం నుండి బీసీలకు సంబంధించిన ప్రధాన అంశాల సాధన కోసము, అదేవిధంగా ఈ ఉద్యమానికి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 ప్రధాన డిమాండ్లు తీసుకుంటే ముఖ్యంగా బీసీలకు సంబంధించిన రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో బీసీల యొక్క భాగస్వామ్యము, అదేవిధంగా కనీసము రాజధాని ప్రాంతంలో బీసీల అభివృద్ధి కోసము, బీసీల యొక్క ఏదైతే భవనాల నిర్మాణం కోసము, బీసీ పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలకు అభివృద్ధిలో భాగస్వామ్యం కోసం కనీసము 1000 ఎకరాల కేటాయింపు చేయాలి అనే డిమాండ్తో పాటు అనేక దశాబ్దాల కాలం నుండి పెండింగ్లో ఉన్న విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాలి. మరీ ముఖ్యంగా సమగ్ర కులగణన చేపట్టాలి. సమగ్ర కులగణన చేపట్టి బీసీలకు 44% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే వచ్చే స్థానిక సంస్థలు వెళ్ళాలి అనే డిమాండ్తో పాటు బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ఖచ్చితంగా నిధులు కేటాయించి ఈ బీసీ కార్పొరేషన్లు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన అభివృద్ధి చెయ్యాలి అనే ఈ 5 ప్రధాన డిమాండ్లతో బహిరంగ సభ నిర్వహించబోతున్నాము. దీనికి సంబంధించి గత 2025 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన విజయవాడలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీ పెద్దలతో కలిసి బీసీ మహాసదస్సు పేరుతో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి, ఈ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. వచ్చే సభకు హాజరయ్యే వాళ్ళకు సంబంధించిన కావాల్సిన మంచినీటి సౌకర్యము, ఆహార సౌకర్యము, అదేవిధంగా మిగిలిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బీసీ సింహగర్జన బహిరంగ సభ ప్రకటించిన తర్వాత అప్పటి వరకు బీసీల సమస్యల పైన కానీ, రిజర్వేషన్ల అంశం పైన కానీ, రక్షణ చట్టం గురించి కానీ, అదేవిధంగా రాజధానిలో బీసీలకు సంబంధించిన వాటా గురించి కానీ ఎక్కడా స్పందించిన ప్రభుత్వము అనేక రకాలుగా ఈ ఉద్యమాన్ని, ముఖ్యంగా ఈ బహిరంగ సభను అడ్డుకోవాలి, నిర్వీర్యం చేయాలి అనే దానిపైన అనేక కుట్రలు చేశారు. ఇందులో ప్రధానంగా బీసీలకు సంబంధించి ఏదైతే 5 డిమాండ్లు చేశామో ఈ 5 డిమాండ్లు కూడా ప్రభుత్వం ఏదో నెరవేర్చడానికి అడుగులు ముందుకు వేస్తోందన్నట్టు తప్పుదారి పట్టించే కార్యక్రమము, బీసీల్లో వస్తున్న చైతన్యాన్ని, మార్పుని నిర్వీర్యం చేసే కార్యక్రమము, నీరుగార్చే ప్రయత్నం జరిగింది. దాంతోపాటు ఏదో ఒక రకంగా ఈ బహిరంగ సభ జరిగితే బీసీలలో చైతన్యం వస్తుంది, మార్పు వస్తుంది, బీసీలో ఐక్యంగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉందనే ఉద్దేశంతో ఈ సభ జరగనివ్వకుండా కూడా ప్రభుత్వం అనేక రకాలుగా కుటిల యత్నాలు, ప్రయత్నాలు, కుట్రలు చేయడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ సభకు అనుమతి రాకుండా అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత 4వ తేదీన మేము పోలీస్ డిపార్ట్మెంట్కి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా సభకు అనుమతి ఇస్తున్నారో లేదో అని తెలియజేయడానికి కూడా ఆలస్యం చేస్తూ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తే గౌరవ హైకోర్టు వారిని సంప్రదించి దీని మీద ఈ సభ యొక్క ప్రధాన ఉద్దేశాలు తెలియజేస్తే
గౌరవ హైకోర్టు వారు ఈ బహిరంగ సభ